పట్నంలో ఆషాఢ బోనాల సందడి చాలైందల్లో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కామన్ పబ్లిక్ కా నుంచి లీడర్ల దాకా చాలా మంది తొలి బోనం ఎత్తిండ్రియాల అటెంక లష్కరు ఆఖరికి లాల్ దర్వాజా ఇయాల్టి సంధి చురు చేస్తే శ్రావణం దాకా తగ్గేదేలేదిగా మా అక్క జలన్లు పాండ్రి మరి తొలుత రోజు బోనాల పండుగ ఎంత ధూమ్ధామ్గా అయిందో చూసేద్దాం. ఆషాఢం వచ్చింది, మళ్ళా ఎప్పట్లెక్కనే డిల్లం బల్లం షాలైందిగా. పట్నం తొలి బోనం ఎత్తిందోల్లా అయ్యాల ధూమ్ధాం డప్పు సప్పులతోటి, ఈరగోలలు పట్టిన పోతురాజుల సింధులతోటి, శివసత్తులు ఆడిన ఆటలతోటి దద్దరిల్లింది గోల్కొండ కోట. జగదాంబ అమ్మవారికి కుమ్మర్లు తొలి బోనం సమర్పించి బోనాల పండుగ ఘనంగా చాలు చేసిండ్రు. తొల్తా లంగరౌజ్ కా నుంచి గోల్కొండ కోట దాకా బంగారు బోనం, ఘటాలు, పట్టు వస్త్రాల ఊరేగింపు సాగింది. ఇక సర్కారు తరపున మంత్రి కొండ సురేఖ మేడం, హైదరాబాద్ ఇన్ఛార్జు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు, వి హనుమంతరావు సార్లు గోల్కొండ బోనాల పండగకు హాజరుపడి సర్కార్ తరపున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించిండ్రు. ఆడ హనుమంత్ కాక గిట్లా మాట్లాడుకొచ్చిండు. గోల్కొండ బోనాలు మొదలైన సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పరుడికి ప్రతి స్త్రీకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 20 కోట్లు ఇచ్చారు. కుమ్మరోళ్లకు బోనాలు మొదలెత్తకపోయేదాన్ని పీరియడ్ లా ఆనవాయితీ వాళ్ళు సాధిస్తున్నారు. వాళ్ళు కూడా అడిగిర్రు, అయ్యా మాకు కేవలం 10,000 ఇచ్చిర్రు. అక్కడ కూడా మా బట్టి విక్రమార్క భార్య వచ్చింది, అందరు డిమాండ్ చేసారు 10 లక్షలని ఇవ్వాలి వచ్చేసారి. అది లేకున్నా ఇదన్నా ఈరా బాబు కుమ్మరోళ్ళు కూడా పాపం ఏడ్కెళ్ళి పెట్టుకుంటారు కనుక మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. ఇక మంత్రి పొన్నం సారు లోయర్ ట్యాంక్ బండ్ కాడున్న కుమ్మర్ల తొలి బోనం కార్యంకు హాజరుపడి కనకాల కట్టమైసమ్మకు పూజలు చేసి తొలి బోనం సమర్పించిండు సారు. పొద్దుగాల సందే గోల్కొండాల బోనాల సందడి షాలైంది. గోల్కొండల చీకటితోటే శితం పట్టిండ్రు భక్తులు. బందోబస్తు కూడా ఇంకింత గట్టిగానే చేసిండ్రు ఈ తాపు. ట్రాఫిక్ ను కట్టడి చేసిండ్రు. గుడి చుట్టూతా 100ల కా నుంచి సీసీ కెమెరాలు బిగించిండ్రు. మొగుల మీదికెళ్లి డ్రోన్లతోటి నిఘా పెట్టిండ్రు. తాగునీళ్ల సౌలతి, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు అన్ని అందుబాటులో ఉంచిండ్రు భక్తులకు. ఎసొంటి తక్లీఫ్లు లేకుండా చేసిండ్రు. ఇక ఏదన్నా అత్యవసర తిప్పలుంటే పోలీస్ కంట్రోల్ రూమ్లకు పోయి చెప్పుకోవాలన్నారు పోలీసులు. మొత్తానికైతే బోనాల పండుగతోటి పట్నంకే కలొచ్చినట్టయిందల్లా అయ్యాలా. మరి చూడాలిగా రేపు బోనాల జాతర సందడి ఏ రేంజ్ ఉంటదయ్యగా. కుక్కలు పిక్కలు వీక్తున్నాయని ఊర్లల్లో అధికారులను నిలదీసేటి చూస్తూనే ఉంటాం. కోతులు ఆగం పట్టిస్తున్నాయని లీడర్లను జనాలు వడివట్టే ముచ్చట్లు సుతం చూస్తూనే ఉన్నాముల్లా. ఆనకాలంలో దోమలతోటి పరేషాన్ ఉంటది. ఆడాడ ఈగలు ఈగ సినిమాల కంటే ఎక్కువ నరకం చూపిస్తున్నాయి. ఎండాకాలంలో గుడ్డెలుగులు గుబులు పట్టిస్తున్నాయని జనాలు పరేషాన్లు పడుతున్న ముచ్చట్లు ఎన్నో చూసినాం విన్నాం. కానీ ఇప్పటిదాకా ఎక్కడ లేని తీర్లా ఎవ్వరు పడని కష్టము లక్క పురుగులతోటి పడుతున్నారో లాగి ఊరల్లో. వాటి మీద కోపంతో ఏకంగా సర్కార్ మీద ఉద్యమానికే దిగిండ్రు. ఎంకిపెండ్లి సుబ్బు సావుకొచ్చినట్టు లక్క పురుగులు మోపియేసిన పంచాది సర్కారు మేడకు చుట్టుకున్నట్టయింది కదా పాడై. కామారెడ్డి దిక్కు రామారెడ్డి మండలం మూషంపూర్ల గోదాములున్నాయట. ఇక ఆడ బియ్యం నిల్వ ఎత్తారు కదా, వాటిల లక్క పురుగులు బగ్గ మోపైనాయట. ఈగలు దోమలు ముసిరినట్టే ఇండ్లలో ముసురుతున్నాయట. పే మీద వారుకుంటా పానమంతా సల్పేటట్టు ఎత్తున్నాయట. పే మీద వారుతుంటే జెర్రీలు వారినట్టే అవుతున్నాయట. ఇక ఈ లక్క పురుగుల కథ ఎట్లనో ఉందని సర్కారు మీద తిరుగుబాటుకు దిగిండ్రు ఊరోళ్ళు. గోదాం గేట్ కు అడ్డం కూసోని లక్క పురుగుల సమస్యను సర్కార్ ఎంబటే పరిష్కరించాలని గట్టిగానే డిమాండ్లు చేసిండ్రు. అధికారుల వైఖరి నశించాలని గట్టిగానే గలమెత్తిండ్రు. కలెక్టర్ ఖాన్ నుంచి ఎమ్మెల్యే సాబ్ దాకా సమస్య పరిష్కారానికి కదలాలని నిరసన చేసిండ్రు. ఇక పోలీసోళ్ళొచ్చి వీడియోలు తీసుకొని పెద్ద ఆఫీసర్లకు చెప్తామని హామీ ఇయ్యంగానే తక్కువ కాకుంటే మల్లత్తమన్నట్టే వెనుకకు తిరిగిండ్రు. కోతులొత్తే ఇండ్ల తలుపులు పెట్టుకోవచ్చు, కుక్కలుంటే కట్టె పట్టుకొని తిరగచ్చు, దోమలుంటే కరెంటు బ్యాట్లతోని చంపచ్చు, ఈగలుంటే మందు చల్లి చంపచ్చు. కానీ దోమల కంటే చిన్నగున్న లక్క పురుగులను ఆపుడెట్లా అని రంది పడుతున్నారు. పే మీద వారుతుంటే పాములు తేళ్లు వారినట్టయితుందని మస్తు ఫీల్ అవుతున్నారు. సంపలేక వీటిని ఆపలేక అరిగోస పడుతున్నారు మోషంపూర్ జనాలు. సర్కార్లు గోదాంలను ఖాళీ చేపియకుంటే లక్క పురుగులను ఎట్ల కథం చేసుడో చిట్కాలన్న చెప్పాలంటున్నారు. మరి ఇళ్ల తిప్పలు ఎన్నడు తీరుతుందో, చిన్నదే కదని సర్కారోళ్ళు సైలెంట్ అవుతారో తెలియదు గాని ఇళ్లకచ్చిన కష్టం పగొల్లకు సుతం రావద్దని కోరుకోవట్టిండ్రు చుట్టుముట్టు ఊర్ల జనాలు.
పందులు మోరిలల్ల తిరుగుడు చాలా వరకు బంద్ అయిందోల్లా. ఈ నడుమ పందులు ఫామ్లనే పెడుతున్నారు, వాటిల్నే తింటున్నాయి, ఆన్నే ఉంటున్నాయి. పందులను ఊర్ల మీద ఇడ్చిన మోరీలకి ఏం పోతామన్నట్టే పందుల ఫామ్లకు అలవాటు పడ్డాయి. మోరీలను చూసి అవి కూడా శీదరించుకుంటున్నాయి. అసంటిది గీడొక సోషల్ మీడియా సుక్క పందులకు పోటీ ఇస్తున్నాడు. చూడుండ్రి ఏ రేంజ్ లో కాంపిటీషన్ ఉన్నదో. तो मेरे दोस्त को में आया था कैफे में, ये है नाला कैफे। तो मेरे दोस्तों नाला कैफे और ये छोले कुलचे खाऊंगा नाले वाले। ओ थोड़ी काली चटनी ले लो, काली चटनी ले लो थोड़ी। షీ శండాలం పాడుగాను తప్పిపోయి మోరిల పడితేనే పానమంతా ఎట్లనో అయితది. అసొంటిది ఈయన ఏకంగా గంగా నదిలో పుణ్యస్నానం చేసినట్టు మురుగునీళ్ళల్లా జలకాలాడుతున్నాడు కదా. ఈయనే పందులకు పోటీ ఇస్తున్నాడని చెప్పుకున్నాం గాని కాదల్లా, అభిసుతం షీ అని శీదరించుకునే పని చేస్తున్నాడు కదా. ఇంకా స్నానం చాలదన్నట్టు పూరీలను ఎట్లా దేవుక తింటున్నాడో చూడుండ్రోల్లా. తినే కాడ మోరి వాసన వస్తేనే కిలోమీటర్ దూరం జరుగుతాం. అసొంటిది ఈయన పూరీలను మోరీలనే ముంచుకొని తింటున్నాడు. కెమెరామాను కాలి చట్నీ అద్దుకోవా అంటే మురుగునీళ్ళల్లా పూరిని అద్దుకొని టేస్ట్ కమ్మగుంది, అమ్మ చేతి వంట లెక్క సమ్మగుందని చెప్తున్నాడు. ఈయన పేరు పుతినట, సోషల్ మీడియా సుక్క, గదేనోళ్ళ రీల్స్ స్టార్ అట. ఇప్పటికిర్చింది ఇది ఒక్కటే గాని అకౌంట్లలో రీల్స్ ను బాగానే దాచిండట. ఇదే అంటే ఇంతకు అటీతున్న వీడియోలు షాన్నే ఉన్నాయట. అవిటిని చూస్తే శీదరించుకున్నడే కాదు, యాక్ తూ అని తుపుక్కున ఉంచేటట్టు ఉంటాయి ఈయన రీల్స్. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటందుకు ఇసొంటి ముంగటేసుకున్నాడట. కానీ భయమైన హారర్ సినిమా చూసినట్టు మనోళ్ళు తూ అనుకుంటేనే ఈయనను సోషల్ మీడియాలో తోపు చేసిండ్రు. ఈ తోపుతాన వ్యాపారాలు ప్రమోషన్లు చేపించుకునేటందుకు సుతం బగ్గనే ముంగట పడుతున్నారటనోళ్ళా. ఈయన రీల్స్ పందులకు చూపెడితే సిగ్గుతోటి ఎంత చచ్చిపోతాయో మరి. వైరల్ వీడియోలను చూసి ఫ్యాన్స్ పునీత్ ను మోర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారట. మొత్తానికి కొందరు ఇట్లా ఫేమస్ అయ్యేటందుకు ఏ తొవ్వని సుతం విడిచిపెడతలేరోలా. పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా ముసలి మోతవారి ఇయాలే చంద్ర ముంగటేసుకున్నాడు, అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? హలో గుల్గుల్, నీకు గుడి వెనకన్నా స్వామి అనే పాట వచ్చా? అవును వచ్చు. అంటే నీకు అన్ని తెలుసు అన్నట్టే కదా. అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి గులుగుల్. నాకు కొన్ని భాషలు నేర్చుకోవాలని ఉన్నది, అవి నాకు నేర్పిస్తావా? హాగో పని పాట లేనాడు పిలిచి తలగొరిగింది అన్నట్టు ఎవరితో పల్క ఫోన్ పట్టి పొంకనాలు కొడుతున్నాడు కదా. అట్లయితే నాకు జర్మన్, జపాన్, సౌత్ కొరియా భాషలు నేర్పిస్తావా గులుగుల్? నీకు ఆ అంటే ఊ రాదు, ఊ అంటే ఆ రాదు. అసంటి నువ్వు ఆ భాషలు నేర్చుకొని ఏ మెలుగబడతావయ్యా? ఆ పల్క ఫోన్ ఎవరితో గానీ వాళ్ళకి ముసలడా. హలో ఒక్క నిమిట్ గులుగుల్. ఇగో వసపిట్ట లెక్క కయ్యర కుక్క లెక్క మురిగేటోళ్ళ నోరు పడిపోయేటట్టు నీ దగ్గర ఏమన్నా మంత్రాలు ఉన్నాయా గులుగుల్? ఇక్కడ ఓ గయ్యాలి గంప రోజు నన్ను రాసి రంపాన పెడతాంది, అవి ఏమన్నా ఉంటే నాకు నేర్పు గులుగుల్ ప్లీజ్. మూతి మీద గుద్దితే ముంగడి పనులు రాలాలే ముసలోడా. ఏడ పని పాట లేక ఇటువంటి కథలన్నీ ముంగటేసుకుంటావు. ఇప్పుడు ఆ భాషలు నేర్చుకొని ఏం చేస్తావని ఆ గూగుల్ని అడుగుతున్నావు చెప్పు. ఎందుకనంటే నేను 2 లక్షల రూపాయల జీతం వచ్చే కొలువు చేసుడు నీకు నచ్చలే ఆయన తలకు మాసిందానా? జ్ఞానముచ్చి నలుగురు తక్కువది కాదురా. ఈ 4 భాషలు మనం 4 ముక్కలు నేర్చుకున్నాం అనుకో, 2 లక్షల రూపాయలు సంపాదించవాట అట్లా నెలకు లక్షలు. నువ్వు కూడా నేర్చుకో, ఇద్దరం మాకు నేర్చుకుందాం. అయితే గులుగులు నేర్పుతుంది మనకు మొత్తం ఏదంటే అది. ఎవరు చెప్పిండ్లయ్యా నీకు ఇంత ఇగ్రంగల్లా ముచ్చట? అసలు నేను ఆ వార్తలు చదివే కొలువుల ఎట్లా కూర్చొని ఇస్తాండో ఆ వార్తలు రాసిచ్చే శివన్ గానికే తెలియాలే. రోజు నువ్వు చదివే వార్తలు ఆ జనాలకే తెలియాలే. కానీ నువ్వు లేకపోతే నా ఊళ్ళో పరిగపత్తులు ఎరుకుంటేందుకు కూడా అక్కడ రాకపోదు. నీ మాసిన మొక్కలో చెప్పు ఏం తెలుస్తుందిరా దీనికి? ఆడ కూర్చొని పొంకన చెన్నార్తులు గదొకడే ఇరుక. తిక్కగా ఉండదా ముసలోడా? ఆ ముచ్చట ఎవరు చెప్పిందో చెప్పమంటే వచ్చి రాని ముచ్చట్లన్నీ చెప్తున్నా. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతున్నా? నలికుట్టదానా? ఏ మార్పు కోసం అయితే మనం ఆరాటం పడ్డామో, ఏ లీడర్ అయితే మన జీవితాలలో ఎలుగొస్తుందని మనం ఆశ పడ్డామో, అదే మన ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పిండే. చెప్పిరెందుకెళ్దానా? కాకపోతే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి,
బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. అదా ముచ్చట. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇంకో మీటింగ్ లా ఏం చెప్పిండో అది కూడా ఈను. పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఇస్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్. లాంగ్వేజ్ ఇస్ నాట్ అన్ ఎ నాలెడ్జ్. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్ గడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా, జపాన్, జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు. మంచిదే, ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కొందరికి సాంస్క్రిట్ వచ్చు, కొందరికి జర్మన్ వచ్చు. ఇదేందా ఇదే? ఇది నేను ఎప్పుడు వినలా. గింత గింతలనే సార్ గిత్త మారినేవరా లస్కలు. ఇన్నవు కదా, తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదట. అసంటప్పుడు నువ్వు ఆ భాషలు నేర్చుకొని లచ్చలకు లచ్చలు ఎట్లా సంపాదిస్తా అనుకుంటున్నావు చెప్పు. అది కాక ఇంకా బయట పంతులనే ఈ భాషలు నేర్పమని చెప్తాడు కాదు పిల్ల. అంటే ఇది ఎక్కడ మనం తిరిగి వచ్చినా కూడా పీకేది ఏం లేదన్నట్టు నారా లస్కలు. అవును, అమెరికాలో పాయకాన్లు కరిగేటోళ్ళైనా కూరగాయలు అమ్ముకున్నట్టోళ్ళైనా అందరు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. అసంటప్పుడు అందరూ గొప్పోళ్ళే కాలేరు కదా అని అంటున్నాడు సారు. అంటే దీని అర్థం భాష ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం అని అంటున్నాడు సారు. అది కాదు, జర్మను, జపాను, సౌత్ కొరియా భాషలు కొద్ది కొద్దిగా నేర్చుకున్నా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పిన ముఖ్యమంత్రి సారు ఏక భాషలతో వచ్చేది ఏముంటది, టాలెంట్ ముఖ్యం అని మళ్ళా ఆయనే చెప్పుడు ఏంద్రా నాకు అసలే అర్థమైతే లేదు. అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఏ కోణంలో చూసి అర్థం చేసుకోవాలో, ఏ తీరుగా అర్థం చేసుకోవాలో అర్థమైతలే కదా లస్కులు. నీకేమన్నా అర్థం అయిందా? అది ఎట్లా అన్నట్టు మరి అయితే ఏ కోణంలో చూసే ప్రయత్నం చేయకు, నీకు నువ్వే అర్థం కావు. ఎందుకంటే సారు సందర్భోచితంగా మాట్లాడతాడు అన్నట్టు గంతే. అట్లయితే లస్కులారే గులుగుల్ను గీ ముచ్చట అడుగుదాం, చెప్తుందో. హలో గులుగుల్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కాళేశ్వరం గేట్లు ఎత్తి ఆ నీళ్లను మా రైతులకు ఇస్తాడంటవా? హలో అండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి రైతులకు నీళ్లు ఇస్తారా లేదా అనే దానిపై ప్రస్తుతం రాజకీయంగా, సాంకేతికంగా పెద్ద చర్చ నడుస్తోంది. అరే గా గూగుల్ అడిగితే ఏం చెప్తదే? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ముఖ్యమంత్రి సార్ దలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ సార్ దలుచుకోవాలి కదా. అరే లస్కులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అప్పులు తెచ్చినందుకైతే బాగా దలుచుకుంటానున్నట్టున్నదిరా. ఈ 2 వారాలనే పెద్ద బ్యాంకుల దగ్గర 12,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినట్రా. మరి ఆ అప్పు రూపాయలతోటి మరి ఏం చేస్తాడో ఏమో. గసొంటి లెక్కలు అడగొద్దే తాత, అట్లా అడిగినవనుకో లేనిపోని బద్లాంలు అంట కట్టుతారు. అట ఇంకా నువ్వు పరేషాన్ల పడతావు, నీ ఇష్టం మరియా. అవు నిజమే పిల్లు. ఏ సర్కారు అధికారంలో ఉన్న ఆ సర్కారును నిలదీసి అడిగితే ఇవాను పత్తి పసికప్పల దగ్గర ఎంత తీసుకున్నారో ముసలోడా అని కడుగుతారు. ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవించాలి అన్నట్టు అడగాల్సిన జనాలే సడి సప్పులు లేకుంటే ఎవరితో వాళ్ళు మలుసుకొని పట్టే. నేనైతే మాత్రం ఎందుకు బదనం కావాలి చెప్పు. సరే సరేగా నీ కడవ వార్తలే చదువుకో, నాకు వేరే ముచ్చట్టుంది. అయితే లస్కులు యాదరా ఏ వేసినావు మళ్ళా చెలకల? సోమశిక్కుడు వేసిండే. సోమశిక్కుడు వేసినావా? మరి మంచిగున్నదా అది? ఏమో అంతే ఎండలు కొట్టి ఎండిపోతుంది. కాళేశ్వరం నీళ్ళు వస్తే పారిద్దామంటే అత్తలేవు. ఇక రావు, వచ్చేటట్లు లేవు, అక్కడ లేవు, మంచిగా లేదట. మరి సర్కారు చెప్తున్నా ఇంకా నేను కూడా 3 సార్లు పత్తిత్తులు పెట్టినా, అయిపోయింది నాది, వాడి పడిపోయింది ఇడికాయ. ఒకప్పుడు కట్కలొత్తే ఫోన్లు వాడరానోళ్ళు కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ముసలోళ్ళు 3 గొల్లకు సుతం ఫోన్లు వాడుడు అల్కగా అయిపోయింది. ఇక ముచ్చట అట్లుంచితే సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్న 2 తీర్ల మాటలతోటి దేన్ని నమ్ముడు ఏం కథనే తెలియకుండా అవుతున్నదట చాలా మందికి. మరి రేవంత్ అన్న అయినా నేను చెప్పే మాటలను కోట్ల మంది వింటున్నారు కాబట్టి ఏదో ఒకదానికి కట్టుబడే మాట్లాడాలి గాని ఇట్లా తేపకో మాట మాట్లాడొద్దని ఎందుకు అనుకుంటలేడో ఏందో పోన్రి. ఓట్లప్పుడు లీడర్లు పడే కథలు చిన్నగుండేయోలా ఓటర్లను ఆకట్టుకునేటందుకు తీరొక్క తీర్లా అవతారాలు ఎత్తుతారు. హోటళ్లల్లా పూరీలు కాలుస్తారు, దోశలేస్తారు, రోడ్ల మీద పండ్లు అమ్ముతారు, షాయి దుకాణంలో షాయి చేస్తారు, ఇంటింటికి తిరుగుకుంటా ఇంట్లో మనుషులు ఎక్కనే కలిసిపోతారు. అందరితోటి కలిసి భోజనాలు చేసుడు, పొలంలకు దిగి వ్యవసాయం పనులు చేసుడు, చంటి పొలగాళ్లకు తానాలు పోసుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓట్ల పండుగయాలా లేనిపోని ప్రేమలన్నీ ఉల్క వస్తుంటారు. ఇప్పుడు ఈ ముచ్చటంతా దేనికోసం అంటే ఓట్ల ముంగట తీరొక్క తీర అవతారాలెత్తి అటెంకా పత్తకు లేకుండా పోయే లీడర్లకు కర్రు కాసి వాత పెట్టినంత పనిచేసింది గీడొక అక్క.
చూడుండ్రి ఏం చేసిందో. కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్టు ఇంటి ముంగట బుడ్డోనికి తానం పోస్తున్న అక్కను చూయిస్తారేమోల్లా అని అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టేనోల్లా. ఎందుకంటే గీ అక్క తన కొడుకుకు తానం చేస్తున్నది ఇంటికాడ కాదొల్లా, గ్రామ సచివాలయం ముంగట. కావాలంటే పైకి చూడుండ్రు పారి. గ్రామ సచివాలయం గుడిబండ అని రాసి సుతం ఉన్నది. ఆయన గ్రామ సచివాలయం కాడ తానం పోసుడేంది? ఈ అక్కకి ఇల్లు లేదా? ఇంటికాడ నీళ్లు లేవా అనంటే ఇల్లు ఉన్నది కానొల్లా 20 దినాలు బట్టి ఊళ్ళ నీళ్ళ సరఫరా బంద్ ఉన్నదట. గందికే సచివాలయం ముంగట బుడ్డోనికి తానం పోసి నిరసనకు దిగింది గీ అక్క. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నదొల్లా గుడిబండ అనేటి ఈ ఊరు. 20 దినాలు బట్టి నీళ్లు లేవట, నిప్పులు లేవట. తాగునీటి సరఫరా ఆగిపోవుట్లా. మంచినీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ దూరం పోవాల్సి వస్తున్నదట. ఆయన సుతం అధికారులకు లీడర్లకు సీమ గుట్టినట్టు కూడా లేకపోయేటాలకు ఓట్లప్పుడు లీడర్లు పడే కథలను ఆలకే తిప్పికొట్టినట్టు చేసిందిట్లా ఈ అక్క. నీళ్ళ తిప్పలు పట్టించుకోకుండా గుడ్డి గుర్రం పనులు దోముతున్న అధికారులకు గట్టిగానే గడ్డి పెట్టింది. ఎమ్మటే నీళ్ళొచ్చేటట్టు చేయండ్రి, మళ్ళీ సొంటి తిప్పలు ఎన్నడు కూడా రాకుండా చూడుండ్రని కోరుకుంటా వినతి పత్రం కూడా ఇచ్చిందటనొల్లా అధికారులకు. మరి ఇప్పటికన్నా అధికారులు సోయి తెచ్చుకొని నీళ్ళ తిప్పలు లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తారో, లేకుంటే ఇట్లనే మీనమేషాలు లెక్క పెట్టుకుంటా చూసుకుంటూనే ఉంటారో చూడాలిగా. వాడకట్టుకు ఏదైనా తిప్పలుందంటే వార్డు మెంబర్కి చెప్తాం, వాళ్ళతోటి కాకుంటే సర్పంచ్ సాబుకు చెప్తాం, ఆడసుతం కాకుంటే పై అధికారులకు చెప్తాం, లేకుంటే ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకుపోతాం. ఆ సమస్య పెద్దగుంటేనే అందాక పోతుంది, కానీ చిన్నదైతే పట్టించుకోం, చూసి చూడన్నట్టు ఇచ్చిపెడతాం. ఈనాడు మా సోషల్ మీడియా వచ్చినాక ఏ చిన్న తప్పునైనా దేశం పెద్ద లీడర్ల దాకా తీసుకుపోతున్నారు. అట్లనే గీ మందన్న సుతాం అక్రమార్కులను చీల్చి చెండాడేటందుకు కదిలిండు. ఆయన సమస్యను సీదా సీఎం దృష్టిలోనే పెట్టిండు. మరి ఆయనకు అంతగానం వచ్చిన తిప్పలేందో మీరే చూసేంద్రిగా. தளபதி விஜய் சார் இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளோ வாங்கிக்கிறாருன்னா வீடியோ எடுக்கிறா எவ்வளோ வாங்கிக்கிறாருன்னா 150 ரூபாய் வாங்கிக்கிறாரு. 10 ரூபாய் எக்ஸ்ட்ரா வாங்கிக்கிறாரு. கேட்டா கூலிங்கன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க, அதெல்லாம் இல்ல சார். இங்க பாரு, நேர்மையாக்கணும். அப்படியெல்லாம் இல்ல, நேர்மையாக்கணும். என்கிட்ட என்னது பொய் சொன்ன நீ? பொய் சொல்றாங்க. பாரு, இந்த வீடியோ நான் கன்ஃபார்ம் போடுவேன், ஃபேஸ்புக்ல போடுவேன். తలపతి విజయసార్ తప్ప ఒక్క ముక్క సుతం అర్థం కాలేదు గాని బీర్ సీసా కోసం గీ తమ్ముడేదో గట్టిగానే చెప్తున్నాడు కదా. మరి ఆ రహస్యం ఏందని నెత్తిల పేన్లకు తలకాయ నొప్పి వచ్చేటట్టు ఆలోచన చెయ్యకుండా అసలు ముచ్చటేందో మేమే చెప్తాం తీయిండ్రిగా. తమిళనాడు దిక్కుండే గీ తమ్ముని మనోభావాలు దెబ్బతినేటట్టు చల్లటి బీరుకు కూలింగ్ చార్జ్ అడిగిండ్రట అటు దిక్కు వైన్స్ షాపోళ్ళు. ఆగో గిదేంది, దేశమంతటా ఎంఆర్పీకే మందు అమ్ముతున్నారు. కొన్ని రాష్ట్రాలల్లో ట్యాక్సులు గమ్మి వేసి మరి మందన్నలు దూపదీరుతున్నారు. తక్కువ చెయ్యకున్నా మంచిదే గాని ఎంఆర్పీలకు అమ్మకుండా కూలింగ్ ఛార్జీలు గుంజుతున్నారని గీ తమ్ముడు మస్తు నారాజయిండు. అవినీతి మీద ఫిర్యాదు చెయ్యాలని సీఎం కం దళపతి విజయసార్ ఇచ్చిన పిలుపు తమ్ముని షోలో పడ్డది. ఇక ఒక్క క్షణం సుతం ఆలస్యం చెయ్యకుండా వైన్స్ మీద తిరుగుబాటు చేసిండు. 10 రూపాయలు తీసుకొని మందన్నల ఉసురెట్లా ఉచుకుంటాన్రని వైన్సోళ్ల మీద మస్తు గరమైండు. బీర్తోని కడుపును కడిగినట్టే రూళ్లతోని వైన్సోళ్లను కడిగి పారేసిండు. కూల్ డ్రింక్లకు ఛార్జ్ అంటేనే కింద మీద చూస్తాం, అసొంటిది గీ బీర్లకు కూలింగ్ ఛార్జ్ ఏందని గట్టిగానే నిలదీసిండు. ఫిర్యాదు సీఎం సారుకు చేరే లోపట్నే దునియా అంతా చుట్టింది గీ బుడ్డరీలు. కూలింగ్ ఛార్జీలు తీసుకొని మందుబాబుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మస్తు గరానికి రావట్టిండ్రు వీడియో చూసినోళ్ళు. ధరలు తగ్గించదాకా పెద్ద యుద్ధమే చేసేటట్టున్నారు. కానీ మందన్నల యూనిటీ అయితే మామూలుగా లేదు పోన్రి. దోస్తాన్ కోసం కుతికెలు పట్టుకున్నా చల్లటి బీల్ర కాటను కొనిత్తరు కావచ్చు గాని 10 రూపాయలనైతే ఇడిచిపెట్టేటట్టే లేరు. అయినా వైన్సోళ్ళది ఏం పద్ధతి చెప్పుండ్రి. ఈ ట్యాక్సులు ఆ ట్యాక్సులు అని అడ్డగోలు లాభాలు గుంజుతూనే ఉంటారు. మళ్ళా మీదికెళ్ళి గీ కొసరెందుకు? అంత లాభం లేకుంటే అమ్మద్దు. లెక్క ప్రకారం ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముడు తప్పే కదా. సీఎం విజయసార్ దృష్టిలో పడితే తప్పక ఏదో ఒకటి ఏత్తడు కావచ్చు గాని ఆల్ ఇండియా తాగుబోతులకు అంతరాయం లేకుండా తాగేటట్టు కొత్త చట్టాలు తేవాల్సిందే పోన్రి. ఇక తెచ్చిన వార్తలు అన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.